మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేలు చరణ్ కుమార్. ఈ రోజు మనం మదనపల్లి నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు, అభ్యర్థుల వివరాలు, వారి బలాబలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మదనపల్లి నియోజకవర్గంలో పార్టీలు, అభ్యర్థుల బలాబలాలు ఏంటి అంటే, మదనపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా రెండు పార్టీలు మాత్రమే పోటీ పడుతున్నాయి. ఒకటి టీడీపీ, రెండు వైఎస్ఆర్సీపీ. టీడీపీ నుంచి షాజహాన్ బాషా గారు, వైసీపీ నుండి నిసార్ అహ్మద్ గారు, ఇంకా బీఎస్పీ పార్టీ నుండి డాక్టర్ నరసింహులు గారు పోటీ పడుతున్నారు. ఇంకా ఇండిపెండెంట్ల వివరాలు ఏంటి అంటే, నర్రావుల మణిశంకర్, గుల్నాజ్ బేగం, ఎం నరేంద్ర, ఎం భాస్కర్, వి ఉమాదేవి, మహమ్మద్ హసన్ షేక్, రాయదుర్గం జనార్దన, అడవిపల్లి కృష్ణప్ప, ఎస్ జయసింహ, బి నరసింహ నాయక్, షేక్ అజిత్ బాషా, షేక్ నిసార్ అహ్మద్, ఎస్ షాజహాన్, ఓబన్నగారి రెడ్డప్ప పోటీ చేస్తున్నారు. ఇక ఓటర్ల విషయానికి వస్తే, మదనపల్లి నియోజకవర్గంలో పురుష ఓటర్లు 1,27,324 మంది, మహిళా ఓటర్లు 1,32,399 మంది, సర్వీస్ ఓటర్లు 168 మంది, ట్రాన్స్జెండర్లు 57 మందితో కలిపి మొత్తం ఓటర్లు 2,59,780 మంది. కులాల పరంగా చూస్తే ముఖ్యంగా బలిజ కులస్తులు 45 నుంచి 50,000 మంది, ముస్లిం మైనారిటీలు 45 నుంచి 50,000 మంది, కమ్మ కులస్తులు 13,000 మంది, రెడ్డి కులస్తులు 23,000 మంది, బోయ కులస్తులు 12,000 మంది, ఎస్సీ కులస్తులు 30,000 మంది, ఎస్టీ కులస్తులు 9,000 మంది ఉన్నారు. సంఖ్యాపరంగా మరియు బలమైన సామాజిక వర్గం బలిజ కులస్తులు మరియు మైనారిటీలు ఎవరిని ఆదరిస్తారో వారిదే విజయం అని గట్టిగా చెప్పవచ్చు. మొత్తానికి జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీల ఊసే మదనపల్లిలో లేదు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన జాతీయ పార్టీకి ప్రజల మద్దతు ఇవ్వకూడదని భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రజల మధ్యలో లేకుండా ఎన్నికలప్పుడు పారాషూట్లలో వచ్చి ఒక పార్టీ టికెట్ ఆశించి అక్కడ టికెట్ రాకపోతే ఇంకొక పార్టీకి జంపు కొట్టి అక్కడ టికెట్ తీసుకుని ఎమ్మెల్యే అయిపోదామంటే ఒప్పుకోలేము అని అంటున్నారు మదనపల్లి ప్రజలు. ఇకపోతే రెండు ప్రధాన పార్టీలు ఇద్దరిని మైనారిటీలనే రంగంలోకి దించాయి. ఈ ఇద్దరిలో అనుభవం ఉన్న షాజహాన్ బాషా గారా, లేకపోతే కొత్తవారైన నిసార్ అహ్మద్ గారికి అవకాశం ఇస్తారా? మనం వేచి చూడాలి. చూద్దాం మరి రాబోయే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో. మరొక నియోజకవర్గం గురించి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. అప్పటి వరకు మా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా ప్రతి వీడియోను లైక్, షేర్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. జై హింద్.